ఆల్రెడీ దుర్గామాత విగ్రహాలు తయారు చేసి ఉన్నాయి. అవి ఆల్రెడీ కవర్తో కవర్ చేశారు. ఇంకా చూసారు కదా, వాళ్ళు పెయింట్లు అంటే వేయడానికి ఇవి మిషన్స్. ఇక్కడ అడుగు నుంచి ఇంచుమించు 10-15 అడుగుల వరకు కూడా ఉన్నాయి విగ్రహాలు. ఇక పెద్ద సైజు, ఇది పెద్ద సైజు విగ్రహం. ఇవన్నీ కూడా పెద్దవే, ఇంచుమించు 15 అడుగులు ఉంటాయి. ఈ బిగ్ సైజు, మా హైట్ కాదు. స్టెప్ బై స్టెప్ పెయింటింగ్ వేస్తున్నారు. ఇలా ఏంటి పెయింట్స్. ఇది వీళ్ళు తయారు చేయడానికి కావాల్సిన ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్, వైట్ సిమెంట్ అంతా కూడా ఇక్కడ ఉంది. మిషన్ ఇది కొబ్బరి పీచు క్రష్ చేయడానికి మిషన్. ఇవి పెయింట్స్ కలుపుకునే బకెట్స్. ఇప్పుడు మిషన్ కూడా మన కోసం పెయింట్స్ వేయడానికి స్టార్ట్ చేశారు, ఆన్ చేశారు మన కోసం. జస్ట్ ఎలా వేస్తారో చూపించడం కోసం అని. చూద్దాం ఎలా వేస్తున్నారు అన్నది. ముందే కలర్ కలుపుకొని ఉంచుకుంటారు ఇలాగా, చూడండి. ఫ్రెండ్స్, ఇది ఇక్కడ విగ్రహాలు తయారు చేస్తున్నారు వినాయక చవితికి, అలాగే దశమికి కూడా. ఇప్పుడు చూసారు కదా, ఇది ఇక్కడ యజమాని ఇక్కడ దీనికోసం తయారు చేయడానికి ఎప్పటి నుంచో తయారు చేస్తున్నారు. అలాగే ఇందులో ఎంత కష్టం ఉంది, దీంట్లో లేబర్ని ఎలా మేనేజ్ చేయాలి, అలాగే మీకు ఆర్డర్లు ముందే చేసుకుంటే ఎలా పడుతుంది ప్రైస్, అదే మీకు దగ్గర పడ్డాక పండగ వచ్చి కొనుక్కుంటే ఎలా ఉంటుంది అన్నది కూడా ఆయన మ్యాక్సిమం డౌట్స్ అన్ని కూడా ఆయన అడిగి తెలుసుకుందాం. మా షాప్ వచ్చి సర్పవరం పూల మార్కెట్ నుంచి 2వ వీధిలో ఉంటుంది. ఈ బొమ్మల తయారీ ఎప్పటి నుంచి స్టార్ట్ చేస్తారు? జనవరి నుంచి స్టార్ట్ చేస్తామండి. జనవరి నుంచి మాకు నాందేడ్ నుంచి, మహారాష్ట్ర నుంచి లేబర్ని తీసుకొచ్చి ఉదయం నుంచి ఫుడ్ గిడ్డు అంతా మేమే పెట్టుకుని లేబర్ చేయించుకుంటాం దగ్గరుండి. ఓకే అండి. అలాగే ఇది అంటే హైట్స్ చేస్తున్నారు కదా, అది ఆర్డర్ మీద ముందే చేసి పెడతారండి, లేకపోతే ఎవరైనా? ఆర్డర్తోనే చేస్తాము, మేము రెడీగా చేసి పెట్టుకుంటాము. ఏంటంటే ఈ సంవత్సరం కొద్దిగా ముందుగా మాకు గవర్నమెంట్ ఏం చెప్పలేదు కాబట్టి నెక్స్ట్ ఇయర్ నుంచి మట్టి బొమ్మల మీద కొద్దిగా ఎక్కువ ఫోకస్ చేస్తాం. 3 నెలల ముందు మమ్మల్ని సంప్రదించగలిగితే వాళ్ళకి నచ్చిన రీతిలో, వాళ్ళకి నచ్చిన భంగిమలో వినాయకుడి విగ్రహాన్ని తయారు చేసి ఇవ్వగలుగుతాం. అప్పటికప్పుడు వచ్చి మట్టి విగ్రహం చేయమంటే అది అవ్వదు. కలకత్తా నుంచి బెంగాల్ నుంచి తీసుకొచ్చి అది ప్రాసెస్ చేయాలి. చాలా కష్టమైన ప్రాసెస్ అది. ప్రైస్ కూడా ఎక్కువ ఉంటుంది. అది ఒక కస్టమర్కి ఇచ్చిన ఐటమ్ ఇంకో కస్టమర్కి ఉండదు. సింగిల్ పీసులు వస్తాయి. ఇవి అయితే మినిమం ఏదన్నా డైలో ఉంటే ఒక్కొక్క డైకి వచ్చి మినిమం 10 పీసులు ఉంటాయి. మాకు అమ్మారు కదా, మా ఏరియాకి ఇంకోటి అమ్మకూడదు అంటే అది అవ్వదు. ఎందుకంటే అన్ని రెంట్కి తీసుకొస్తాం డైలు. ఓకే సార్. మట్టి విగ్రహాలు అనుకోండి మేము సింగిల్గా చేస్తాం. కాకపోతే మినిమం 2 నెలలు పైన సంప్రదించాలి తప్ప దగ్గరగా సంప్రదిస్తే అవ్వదు. ఓకే సార్. తర్వాత ఈ సంవత్సరం ఏంటంటే లేబర్లు కానీ, కాస్ట్ కానీ, మెటీరియల్ కాస్ట్ కానీ అన్ని విపరీతంగా పెరిగినాయి. అందుకని పెద్ద విగ్రహాలు తగ్గించి చిన్న విగ్రహాల మీద ఫోకస్ పెట్టాం. ఓకే సార్. మాక్సిమం కూడా అందరూ చిన్న విగ్రహాలకి ఇంట్రెస్ట్ చూపిస్తున్నారులేండి. బట్ ఏంటంటే కొందరు ఇప్పటి నుంచి పెట్టిన వాళ్ళు పెద్ద విగ్రహాలు పెట్టడానికి ట్రై చేస్తారండి. బట్ ఇప్పుడు ఏంటంటే ఎంత పెద్ద విగ్రహం పెట్టినా ఇప్పుడైతే కల్చర్ అయితే చిన్న విగ్రహాలకే మారిందండి. ఎక్కువ కూడా చిన్న విగ్రహం పెట్టి గ్రాండ్గా చేయడానికి ట్రై చేస్తున్నారు చాలా మంది. అదేవిధంగా మీకు ఒకవేళ ఇప్పుడు విగ్రహాలు మిగిలిపోతే మీరు ఇబ్బంది, లాసే సార్. అలాగే దీన్ని మెయింటైన్ చేయడానికి మనకు పడే కష్టాలు, అలాగే దీన్ని ఎలా ఇబ్బంది పడుతున్నారు, దీంట్లో ఇబ్బంది ఎంత ఉంది, లేబర్ ఎలా మెయింటైన్ చేయాల్సి వస్తుంది? ఇబ్బంది చాలా ఎక్కువ ఇబ్బంది. నేను ఉదయం 6ంటికి వస్తా, సాయంత్రం 11-12ంటికి వెళ్తాను.
మళ్ళీ ఉదయం 6ంటికి వచ్చి అందరిని లేపుకొని మళ్ళీ వర్క్ చేయించుకోవాలి. వర్కర్స్ అంతా ఎక్కడైనా ఒకలాగే అదే ఉంటారు. సార్ వర్క్ ఇది విగ్రహాలు ఇప్పుడు ఈ విగ్రహాలు తయారు చేస్తారు సార్. బట్ ఇప్పుడు మళ్ళీ గవర్నమెంట్ మట్టి విగ్రహాలే అమ్మండి అని చెప్తుంది కదా, అప్పుడు మరి మీరు ఎలా అడ్జస్ట్మెంట్ అవుతారు? ఈ ఆల్రెడీ తయారు చేసిన ఏం చేస్తారు సార్? ఈ అమ్ముకుంటామండి, తప్పదు. ఎందుకంటే గవర్నమెంట్ వారు మాకు కనీసం జనవరి, డిసెంబర్లో మాకు మొత్తం మట్టి విగ్రహాలు తయారు చేసి పిఓపి విగ్రహాలు తయారు చేసే వాళ్ళందరికీ మినిమం డిసెంబర్లో చెప్తే జీవో పాస్ చేస్తే డిసెంబర్లో జీవో పాస్ చేస్తే దీన్ని మేము ఆల్టర్నేటివ్ ఏదో చూసుకుంటాం. మట్టి విగ్రహాలు ఎక్కువ చేయలేం, కాస్ట్ ఎక్కువ అవుతుంది. సో ముందుగా మాకు ఇన్ఫర్మేషన్ కావాలి. ఈ నెలలో వచ్చి మేము మీటింగ్లు పెడుతున్నాము, మట్టి విగ్రహాలు ఆపాలంటే అది పిఓపి ఆపాలంటే అది కరెక్ట్ కాదండి. ఇదంతా వందలో వేలతో కాదండి, లక్షలతో పని. సార్ ఇది ఇప్పుడు చేసి ఇప్పుడు అయింది కూడా కాదండి. మీరు ఇప్పుడు లాస్ట్ 10 రోజులు పొందిన లాభం అంతా కూడా ఒక 6 months కష్టం అండి. అది 8 months కష్టం అండి. అది ఆ కష్టాన్ని లాస్ట్ మంత్లో లాభం అనుకుంటారు, కానీ ఆ కష్టం ముందు దాని కష్టంకి వచ్చిన డబ్బులే అండి అవి. అందులో కూడా కొన్ని విగ్రహాలు మిగిలిపోతాయి, కొన్ని విగ్రహాలు డ్యామేజ్ అవడం కానీ చాలా ఉంటాయిలేండి. ఓకే సార్, అయితే థ్యాంక్ యూ. చూసారు కదా విగ్రహాలు తయారు చేసే అతను చెప్పింది. బట్ ఇక్కడ ఉన్న కష్టాలు చాలా ఉన్నాయి. దానివల్ల వీళ్ళు ఇక్కడ వర్కర్ని మెయింటైన్ చేయాలి. అలాగే చూసారు కదా పెయింట్స్, డేస్, అలాగే ప్లాస్టర్ ప్యారిస్ ముందే కొనుక్కొని పెట్టుకోవాలి. 8 months కష్టం ఇది. వీళ్ళు కూడా మట్టి విగ్రహాలకి ప్రాధాన్యత ఇవ్వడానికి ట్రై చేస్తారట. అది కూడా ముందు ఆర్డర్ పెట్టుకుంటే వీళ్ళు చేసిస్తారు మట్టి విగ్రహాలు. ఈ ఇయర్కి మాత్రం గవర్నమెంట్ జీవో ఇంకా రాలేదు కాబట్టి, అది ఫెస్టివల్ దగ్గరకు పడ్డాక వస్తుంది కాబట్టి వీళ్ళు ఏమంటున్నారంటే వాళ్ళు 2-3 months ముందే గవర్నమెంట్ వీళ్ళకి ముందే ఏదైనా ఇన్ఫర్మేషన్ ఇచ్చి ఇలా మట్టి విగ్రహాలు తయారు చేయండి అని ముందు చెప్తే వీళ్ళు దానికి తగ్గట్టు చేస్తానని చెప్తున్నారు. ఈ వీడియో నచ్చితే కనుక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. అదిగో ఆల్రెడీ బేరానికి వచ్చారు, కొనుక్కుంటున్నారు విగ్రహం. ఇది ఎక్కడ ఉందంటే సర్పవరం ఫ్లవర్ మార్కెట్ నుంచి వచ్చి అప్పుడు ముందుకు వస్తే లెఫ్ట్ సైడ్ చిన్న విగ్రహం కనబడుతుంది. ఆ సందులోకి వస్తే కొంచెం లోపలికి వస్తే కనబడుతుంది. ఇప్పుడు ఇద్దరు ఫ్రెండ్స్ ముందే వినాయకుడి విగ్రహం బుక్ చేసుకోవడానికి వచ్చారు. ఏం తమ్ముడు, మీరు ఇక్కడ విగ్రహం లాస్ట్ ఇయర్ అయినా తీసుకున్నారా? ఆల్రెడీ బిఫోర్ లాస్ట్ ఇయర్ తీసుకున్నాం సార్. అది ముందుకుంటూ తీసుకుండి చేసుకుందాం అని వచ్చాను సార్ బుకింగ్. అంటే మళ్ళీ దగ్గరకు వచ్చినప్పటికి ప్రైస్ ఎక్కువ అయిపోతుంది అనేసి ముందుకుంటూ బుకింగ్ చేసుకుని వచ్చాం. అదే, ఎందుకంటే ముందే బుక్ చేసుకుంటే మంచి డిజైన్ దొరుకుద్దని వచ్చారట ఈయన. అలాగే ఇక్కడ విగ్రహాలు కూడా చాలా ఉన్నాయి కాబట్టి ముందే చూస్ చేసుకుంటే మంచి విగ్రహం దొరుకుతుంది. బట్ ఈ ఇయర్ ఏంటంటే ముందే తీసుకుంటాం బెటర్. లాస్ట్ ఇయర్ కొంచెం లేట్గా తీసుకున్నారట, దానివల్ల కొంచెం ప్రైస్ ఎక్కువైంది. ప్లస్ నచ్చిన డిజైన్ అప్పటికప్పుడు పోటీ మీరు కొనుక్కోవడం ఇబ్బంది కదా అని ఇప్పుడు ముందు వచ్చారు. ఓకే తమ్ముడు, థ్యాంక్ యూ.